నేను నా జీవితం ముగించేలోపు, నేను పోయేలోపు ఈ దేశంలో ఒక్క చర్చ అయినా మిగిలిపోద్దేమో అని భయం ఉంది నాకు. ఎవడైనా ఒకవేళ మత ఛాందస్యవాది ఉంటే మమ్మల్ని ఓడించిన తరువాత అప్పుడు వీళ్ళు చర్చిల మీదకి, అంతవరకు టచ్ చేస్తే సహించరు. గుడి మీదకి వెళ్ళడానికి వీల్లేదు, క్రైస్తవుడు జోలికి వెళ్ళడానికి వీల్లేదు. నీకంత మగతనం ఉంటే రా ముందు మా మీదకి నిరూపించు. యేసు పలికిన మాటలు ఈ దేశానికి వ్యతిరేకంగా ఉన్నాయి, రా మమ్మల్ని ఎదుర్కో. ధైర్యం ఉందా? ఇట్స్ అన్ ఓపెన్ ఛాలెంజ్. పబ్లిక్ గా పిలుస్తున్నాం. మమ్మల్ని ధైర్యంగా ఎదుర్కొనే దమ్ముంటే, ఒకళ్ళకి భారతదేశంలో ఎవడు అంత మొనగాడు లేకపోతే ఎల్లో విదేశాల్లో ఎవరిని ఎరువు తెచ్చుకుంటావు, అప్పు తెచ్చుకో. ఒక్కడిగా బైబిల్ తరపున జైశాలి వారసుడిగా, దేవుని వారసుడిగా, బైబిల్ విద్యార్థిగా నేను నిలబడతాను. నువ్వు చెప్పిన మాటలు తప్పని నిరూపించడానికి. నన్ను తప్పని నువ్వు నిరూపించి అప్పుడు పడగొట్టు చర్చిల్ని, అప్పుడు దాడి చేయను క్రైస్తవ సోదరుల మీద. నీకు మగతనం ఉంటే, నీకు కోపం ఉంటే, నీకు ద్వేషం ఉంటే రా నాతో మాట్లాడడానికి.